నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం మీ ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే ఎంబీబీఎస్లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీట్ వస్తుంది? నీట్ యూజీ 2024 ఫలితాలు వెల్లడించిన ఎన్టీఏ గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1.70 lakhs మేర పెరిగిన అర్హుల సంఖ్య. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, 2 మైనార్టీ, పద్మావతి మహిళా వైద్య కళాశాలలు. ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం సీట్లు 2935. ఆల్ ఇండియా కోటా 15% పోను, మిగిలినవి భర్తీ. ఏపీ నుంచి 24-25 అకాడమిక్ ఇయర్కి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య యూజీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జాతీయ స్థాయిలో 23.33 lakhs మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13.16 lakhs మంది అర్హత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే అర్హులైన విద్యార్థుల సంఖ్య 1.70 lakhs పెరిగింది. రాష్ట్రంలో 64,931 మంది పరీక్ష రాయగా 43,858 మంది అర్హత సాధించారు. కాగా జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది, గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని ఈసారి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయో మీరు అంచనా వేసుకోవచ్చు. మరి ప్రస్తుతం 11 గవర్నమెంట్, 16 ప్రైవేటు, 2 మైనార్టీ, శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజీ ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,935 సీట్లు 16 ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సంబంధించినవి. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 15% సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు, మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు బి కేటగిరీలో 85% సీట్లలో మన విద్యార్థులకి అవకాశం కల్పిస్తుంది. అందరి ఛాయిస్ ఆంధ్ర కాలేజీ అంట. మరి రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి ఛాయిస్ ఆంధ్ర మెడికల్ కాలేజే. ఈ కాలేజీలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజీలో గత ఏడాది ఎస్టీ విభాగంలో 490 స్కోర్తో 1,18,377 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు దొరికింది. ఎస్సీ విభాగంలో 545తో 67,614 ర్యాంకు బీసీ ఇట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోట. ఇకపోతే ఈ విధంగా ఉన్నాయన్నమాట. 23-24 రిజర్వేషన్ కేటగిరీలో భాగంగా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు ఇట్లా వచ్చినాయి. నీట్ ర్యాంకు ఇంతుంటే మనకు ఇక్కడ సీట్లు స్కోరు ఇట్లుంటే మనకు సీట్లు వచ్చినాయి. ఇగో ఇది 23-24 డెంటల్ ఈ విధంగా ఉన్నాయి. ఈ ర్యాంకుల వరకు వచ్చినాయి అన్నమాట. నీటిలో 67.55% ఉత్తీర్ణత. రాష్ట్రంలో 43,858 మందికి అర్హత. దేశవ్యాప్తంగా 67 మందికి 1 ర్యాంకు. అందులో ఏపీ విద్యార్థులు 4 అంట. ఇక సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 6,209 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటే మనకు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇకపోతే 3 లక్షల ర్యాంకు వచ్చిన ఎంబీబీఎస్ సీటు ఇది తెలంగాణ నుంచి. ప్రైవేటు వైద్య కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీటు వచ్చే అవకాశం. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త కాలేజీలు అందుబాటులోకి రానుండడం వల్లే విభజన చట్టంలో పేర్కొన్న 15% ఉమ్మడి కోటా గడువు ముగియడం కూడా కారణమే. వారం రోజుల్లో వెలువడనున్న నీట్ రాష్ట్ర ర్యాంకులు. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరో వారంలో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి అర్హత మార్కులు పెరగడంతో లక్షల్లో ర్యాంకులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీట్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఎన్ని ర్యాంకులు వచ్చిన వారికి కన్వీనర్ సీట్లు వచ్చాయన్న విషయంపై విద్యార్థులు ఆరా తీస్తున్నారు. లక్షల్లో ర్యాంకు వచ్చినా మనకు సీట్ వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కన్వీనర్ కోటా కింద నీట్ జాతీయ స్థాయిలో 2.66 lakhs ర్యాంకు వచ్చిన ఒక విద్యార్థికి సీటు లభించింది. మేడ్చల్లోని సిఎంఆర్ మెడికల్ కాలేజ్లో బీసీసీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థికి ఆ ర్యాంకు సీటు వచ్చింది. అలాగే 2.62 lakhs పొందిన బీసీసీ కేటగిరీకి చెందిన ఓ విద్యార్థికి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో సీటు లభించింది. సంగారెడ్డి టీఆర్ఆర్ కాలేజీలో బీసీసీ కేటగిరీకి 2.58 lakhs వచ్చిన సీట్ వచ్చింది. ఈ విధంగా మనకు కాలేజీలు పెరిగినాయి కాబట్టి సీట్లు రావడానికి ఛాన్స్ ఉంది. ఇకపోతే లాస్ట్ ఇయర్ ఉస్మానియా గాంధీ కాకతీయలో ఏ ర్యాంకుకు సీట్లు వచ్చాయంటే ఈ విధంగా
ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఓపెన్ కేటగిరీలో 19,239 ర్యాంకుకు అన్రిజర్వ్డ్ కోటా కింద 7,943 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఎస్సీ విద్యార్థులకు 89,000, బీసీఏలో 79,000 ఈ విధంగా ఉన్నాయి. గాంధీ మెడికల్ కాలేజ్ ఓపెన్ కోటాలో లోకల్ కేటగిరీ కింద 8,164 ర్యాంకుకు వచ్చింది. ఎస్సీ కోటాలో 80,000, అన్రిజర్వ్డ్ 39, ఎస్టీ కోటాలో 78,000, బీసీఏ 36,000, బీసీబీలో 15,000, బీసీసీలో 55,000, వరంగల్ మెడికల్ కాలేజ్లో కాకతీయలో 36,000కు వచ్చింది. ఈ విధంగా సీట్లు వచ్చినాయి అన్నమాట. నీట్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోట అంత ఈజీ కాదు అని చెప్తున్నారు. 490కి పైగా మార్కులు సాధిస్తేనే ఎంబీబీఎస్లో సీటు. గత ఏడాది 450 స్కోర్కే ఏ కేటగిరీ. ఈసారి రాష్ట్రం నుంచి 600+ స్కోర్ చేసిన విద్యార్థులు 1000కి పైగా ఉన్నారు. ఆల్ ఇండియా ర్యాంకర్లు పెరగడంతో ఆందోళన. వారం 10 రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకుల విడుదల. 490 దాటడం తప్పనిసరి అన్నమాట. మన రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కలిపి 56 వైద్య కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు వారం 10 రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను విడుదల చేస్తారు. ఆ తర్వాత స్టేట్ ర్యాంకుల వివరాలు తెలుస్తాయి. ఆ వెంటనే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్య యూజీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ కాలేజీల్లో 15% సీట్లను ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలినవన్నీ కన్వీనర్ కోట ఏ కేటగిరీ పరిధిలో వస్తాయి. ప్రైవేట్ కాలేజీల్లో 50% సీట్లను కన్వీనర్ కోట కింద భర్తీ చేస్తారు. గత ఏడాది 450 మార్కులు సాధించిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. ఈసారి 490 నుంచి 500 మార్కులు వస్తే కానీ సీటు వచ్చే పరిస్థితులు ఉండబోవని నీట్ కోచింగ్ నిపుణులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 23.33 lakhs మంది నీట్ రాయగా 13.16 lakhs మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 16.85% అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఈసారి 480 స్కోర్ సాధించిన విద్యార్థికి ఆల్ ఇండియా స్థాయిలో 2.50 lakhs ర్యాంక్ వచ్చింది. గత ఏడాది 480 ర్యాంకుకు ఆల్ ఇండియా స్కోర్ 1.30 లక్షలలోపే ఉంది. దీంతో ఈసారి ఆల్ ఇండియా ర్యాంకుల్లో వెనుకబాటు కనిపించింది. ఇది తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. నీట్ రద్దుకు విద్యార్థుల డిమాండ్. గత నెల 5న నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలనే డిమాండ్ కూడా పెరుగుతున్నాయి. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 6 టాప్ 1 ర్యాంకుకు, మరో 2 ఆ తర్వాత ర్యాంకులను సాధించడాన్ని విద్యార్థులు కారణంగా చెబుతున్నారు. మరి ఇది ఏడు దాకా అవుతుందో తెలియదు. 5 విడతలు 44 రోజులు. 10th నుంచి జోసా కౌన్సిలింగ్ జూలై 23 నాటికి పూర్తి. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ దేశ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ మొత్తం 44 రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 9వ తేదీన జేఈ అడ్వాన్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 10 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొత్తం 5 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జూలై 23 నాటికి 5వ విడత ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు బుధవారం పూర్తి కాలపట్టికను విడుదల చేసింది. ఇది కాలపట్టిక. జూన్ 18 నుంచి తొలి విడత కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్, ఐచ్ఛికాలు, ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 20 సీట్ల కేటాయింపు, జూన్ 27 రెండో విడత సీట్ల కేటాయింపు, జూలై 4 మూడో విడత, జూలై 10 4వ విడత, జూలై 17 5వ విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మరి ఈసారి అడ్వాన్స్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 80 ఉండొచ్చు. ఎప్సెట్ ఫలితాలు ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామాతో ప్రతిష్టంభన. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యా మండలి తీవ్ర జాప్యం చేస్తుంది. దీంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవికి ఈయన హేమచంద్రారెడ్డి రాజీనామా చేశారు. కొన్ని కీలకమైన దర్శనాలను మాయం చేసిన అనంతరం రాజీనామా చేశారు. ప్రభుత్వం లేనందున రాజీనామాను ఆమోదించడం కుదరదని, కావాలంటే సెలవుల్లో ఉండాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసి కౌన్సిలింగ్కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశ పరీక్ష పూర్తయి ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో ఎప్సెట్ ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతున్నా ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు.
చైర్మన్ లేనందున ఫలితాల విడుదలపై ఇన్ఛార్జి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇక చదువుల సీజన్ జోరందుకున్న ఇంటర్ అడ్మిషన్లు, డిగ్రీ ప్రవేశాలు, ఇంజనీరింగ్ హడావిడి, 12 నుంచి స్కూల్స్ రీఓపెన్, టీచర్ల బదిలీలు, పదోన్నతులు మొదలు, వర్సిటీల వీసీల నియామకంపై దృష్టి, త్వరలో సెర్చ్ కమిటీ పరిశీలన, ప్రైవేట్ కాలేజీలు మొదలైన పాఠాలు, 7 నుంచి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కూడా ఉన్నాయి. ఊపందుకుంటున్న అడ్మిషన్లు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు చురుకుగా ఏర్పాట్లు, మైనారిటీ గురుకులంలో ఖాళీల భర్తీ, నిజామాబాద్ నుంచి నాగారంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర 1 పాఠశాలలో 2 సెక్షన్ మంజూరైన సందర్భంగా ఏర్పడిన ఖాళీలను తక్షణ ప్రవేశాలతో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు. మైనారిటీతో పాటు ఇతరులు కూడా భర్తీ చేస్తారు వాళ్ళతోటి. ఇంకేమన్నా మీకు సీట్లు కావాలిస్తే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. దీంట్లో అడ్మిషన్లు ఇంకా ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేటివి చెప్పలేదు, ఇంకో వీడియోలు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.